మునక్కాయ నిల్వ పచ్చడి ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం 1 కేజీ మునక్కాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కిలో మునక్కాయ ముక్కలకి 500 గ్రాముల చింతపండును గిన్నెలోకి వేసుకొని ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 4 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు వేసి వీటిని చిన్న మంట పైన వేంపి పక్కకు తీసేసి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు వెల్లుల్లిపాయల్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో మునక్కాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్ లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు గుజ్జు వేసి ఇలా కొంచెం నూనె పైకి తేలేంత వరకు చింతపండును నూనెలో ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత 200 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ ఉప్పు, మిక్సీ పట్టుకున్న ఆవపొడి, మెంతి పొడి, వెల్లుల్లిపాయ పేస్ట్, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి,